న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినాం. మరి అలా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలహీన వర్గాల్లో ఏ కులమనే ఉండొచ్చు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాలం వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించింది, అవమానపరిచింది. 47% ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది. 9th షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బతుకు నుంచి కొట్లాడింది. అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరికి వచ్చింది వాళ్ళు పార్లమెంట్ ద్వారానే వస్తుందని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడినరు. ఎవరు అటెండ్ కాలేదు, ముఖ్యులు అటెండ్ కాలేదు, ఆ పార్టీ ముఖ్య నాయకత్వమే అటెండ్ కాలేదు. ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు, ప్రధానమంత్రి టైం ఇవ్వలేదని చెప్పి ఈ 2 పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం. మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధ గంటలో జీవోలు చేసేటువంటి అనేకంగా ఉన్నాయి కదా, అవెందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. కేవలం 1000 మందికో 2000 మందికో ఉపయోగపడే రిజర్వేషన్ల పైన మీరు ఎంతో చూస్తున్నారు. మరి లక్షలాది మందికి ఉపయోగపడే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మీరు ఎందుకు ముందుకు పోవట్లేదు? అది ఆర్డినెన్స్కు ప్రపోజల్ పోయింది, ఆర్డినెన్స్ రాలే, ఆర్డినెన్స్కి ప్రపోజల్ పోయింది. ఆ ప్రపోజల్లో ఓన్లీ ఇది రిజర్వేషన్ మాత్రమే ఉంది, పొలిటికల్ రిజర్వేషన్. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదు? మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్ అనేది ఎందుకు లేదు? ఇలా బ్రహ్మాండంగా నడిచే ఒక స్కీము, గొర్రెల స్కీమ్, కలెక్టర్ ద్వారా నడిచే స్కీమ్ని వాళ్ళు 3 లక్షలు వేయకుండా ఒక స్కామ్ పేరు మీద దాన్ని బొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒక అవినీతి మచ్చేసి చేపల స్కీమ్ కావచ్చు, 10 లక్షల రూపాయలు ఇన్స్క్రిప్షన్ ఇస్తున్నారు గీతా కార్మికులకు చనిపోతే, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క బడుగు బలిగిన వర్గాలకు ఇవ్వలేదు. ఉన్న 3 మంత్రి పదవుల్లో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరి పనికి మాలినటువంటి శాఖలు ఇచ్చి, డబ్బు లేనటువంటి శాఖలు ఇచ్చి ఇలా అవమానపరిచే రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వట్లేదు. ఇవాళ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక హడావుడి చేసి బీసీలకు మేము ఎంతో చేసినామని చెప్పి, బీసీల గురించి ఇంత కష్టపడమని చెప్పి ఉల్టా 10 సంవత్సరాలు కాపాడిన కేసీఆర్ గారినే బంధనం చేసి బీసీలకు ఏం చేయలేదని చెప్పి ఎలక్షన్లో ఓడబడింది. ఎంత ఘోరంగా బీసీ ఆత్మగౌరవం చంపుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ బానిస బతుకుల కన్నా, ఈ బానిస బతుకులు బతికే కన్నా మరి ఈరోజు బీసీ వాదాన్ని ముందేసుకొని మీరు బాగుపడాలి, తెలంగాణను బాగుపడాలి. ఈ విధంగా ఉంటే ఈ తెలంగాణలో మరొక ఉద్యమం ముట్టుకొస్తుంది. మరొక ఉద్యమం ముట్టుకు రావద్దు, మళ్ళీ ఎవరు చావద్దు, అందరు బతకాలని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అనేక మార్పులు, మండలానికి ఒక బీసీ గురుకులాల నుంచి మొదలుకుంటే అనేక స్కీములు ఇచ్చింది కూడా. అందుకే రాజకీయం కూడా ఎన్నో చేసిండ్రు. చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా చేసినాం, అనేక ప్రయత్నాలు చేసినాం. ఇంకొక మోసపూరిత మాట మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ తగ్గించిందే టీఆర్ఎస్ పార్టీ అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మేము పెంచినాం, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు పోయిన తర్వాత 50% లోపల ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినందుకు మాత్రమే తగ్గించడం జరిగింది. మళ్ళీ అదే తగ్గించిన సుప్రీం గైడ్లైన్స్ ప్రకారం నువ్వు పెంచి అదే జీవోను ఇష్యూ చేసి ఆర్డినెన్స్ పంపి ఈ ప్రభుత్వం అనేది డ్రామాలు ఆడుతుంది. కనుక కరీంనగర్తో మొదలవుతుంది. ఇది 4 ప్రాంతాల్లో మొదలు రేపే మేము ప్రకటిస్తాం. వరంగల్లో, ఆదిలాబాద్లో, మహబూబ్నగర్లో, ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్గా, గ్రామాల వైజ్గా, మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా తీసుకెళ్తాం. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేది, రైతులను ముందుకు తీసుకుపోయేది బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మరి సభను సక్సెస్ఫుల్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, సర్పంచుల సంఘం, ఓబీసీ సర్పంచుల సంఘం మాకు పూర్తి మద్దతు ఉంది, ఎంపీటీసీల సంఘం ఉంది, తెలంగాణ ఓబీసీ ప్రజాప్రతినిధుల ఫోరం సంఘంగా మొత్తం పూర్తి మద్దతు ఉంది. యావత్ తెలంగాణటువంటి ఓబీసీ అందరూ మద్దతు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మీరు కొట్లాడండి, మీరు పూర్తిగా కొట్లాడండి, మీ వెంట ఉంటాం, రేపు భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మీ పార్టీ, మేము కూడా మీకే ఓటేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 42% కాకుండా మిగతా
ఆర్థికంగా పరం లేనటువంటి అంశాలన్నీ కూడా మీరు జియో ఇష్యూ చేయాలి. రేపు కరీంనగర్ మీటింగ్ లోపల జియో ఇష్యూ చేసి అన్ని జియోలు ఇష్యూ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి దీని ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దలు కమలాకర్